తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో శుక్రవారం రిలీజ్ చేయనున్న రేవంత్. బీఆర్ఎస్ ఒక్క స్థానం గెలవడము కష్టమే, బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందన్న ఉత్తమ్. రేపటి నుంచి యథావిధిగా కేసీఆర్ రోడ్ షో, రామగుండం నుంచి గులాబీ బాస్ ప్రచారం. కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రచారంపై నిషేధం, అడ్డుకుంటే రెట్టింపు మద్దతు వస్తోందన్న జగదీష్ రెడ్డి. రేవంత్ హరీష్ నేను సైతం బాధితులమే, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న బండి. రాష్ట్రాన్ని దోచుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు, అబద్దాల పునాదులపై సీఎం అయ్యారన్న మహేశ్వర్ రెడ్డి. బీజేపీకి 400 సీట్లు వస్తే భారత్ ఇలా ఉండదు, హిందూ దేశంగా మారుస్తారన్న సిపిఐ నారాయణ. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం, భూ సమస్యల పరిష్కారమే ధ్యేయమన్న సజ్జల. నదుల అనుసంధానానికి బీజేపీ కట్టుబడి ఉంది, మోడీతోనే అభివృద్ధి సాధ్యమన్న నితిన్ గడ్కరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి పర్యటన ఖరారు, ఈ నెల 7, 8 తేదీల్లో మోడీ రోడ్ షో. నవ సందేహాల పేరుతో జగన్ కు లేక, జాబు రావాలంటే జగన్ పోవాలన్న షర్మిల. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్, సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ వాయిదా. రాహుల్ ను ప్రధాని చేయాలని ప్రయత్నం, యువరాజు కోసం పాక్ ప్రార్థిస్తోందన్న మోడీ. రేపిస్టులకు నరేంద్ర మోడీ మద్దతిచ్చారు, రేవన్నా ఓ సామూహిక రేపిస్ట్ అన్న రాహుల్. $400 ఓ జోక్, 300 అసాధ్యం, 200 సీట్లే బీజేపీ గెలుస్తోందన్న శశి థరూర్. ప్రజ్వల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు, రేవన్నకు సిట్ లుకౌట్ నోటీస్ జారీ. సిబిఐపై మా నియంత్రణ లేదు, సుప్రీంకోర్టుకు వెల్లడించిన కేంద్రం. మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులు అవుట్, నిబంధనలు ఉల్లంఘించారన్న ఢిల్లీ ఎల్జీ సక్సేనా. ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తాం, ఓటర్లను బెదిరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. వలసదారులతోనే అమెరికా బలోపేతం, విదేశీయులను స్వాగతిస్తామన్న బైడెన్. దుబాయ్లో మరోసారి భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మరో 3 రోజుల పాటు తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో వేసవి తాపానికి ఉపశమనం, తిరుమలలో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.